Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic straight lines exercise 9C Roman number 2 lo 7th problem. In the triangle ABC are vertex అంటే ట్రయాంగిల్ యొక్క పాయింట్స్ ఏ పాయింట్ బి పాయింట్ సి పాయింట్ ఇచ్చారు. ఫైండ్ ద ఈక్వేషన్ అండ్ లెంత్ ఆఫ్ ఆల్టిట్యూడ్ ఫ్రమ్ ద వర్టెక్స్ ఏ. ఆల్టిట్యూడ్ అంటే మనకేమని అర్థం అంటే triangle line segment drawn a vertex perpendicular to the ఆపోజిట్ సైడ్. అంటే ఒక వర్టెక్స్ నుంచి మనం ఒక లైన్ కనుక డ్రా చేస్తే అది దాని యొక్క ఆపోజిట్ సైడ్ మీద అది పర్పెండికులర్గా ఇంటర్సెక్ట్ అవుతుంది అని ఇలా అని అర్థం. సో మనకి ఇప్పుడు ఆల్టిట్యూడ్ యొక్క అంటే ఆల్టిట్యూడ్ ఏ, ఇక్కడ డి పాయింట్ ఉందనుకుందాము. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క అంటే ఏ యొక్క మరియు డి పాయింట్ ఏడి యొక్క లైన్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ డిస్టెన్స్ ఏడి యొక్క డిస్టెన్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి అని అర్థం. అంటే ఏ పాయింట్ నుంచి ఏ వర్టెక్స్ నుంచి ఆల్టిట్యూడ్ అనేది ఫామ్ అయింది అని ఇక్కడ మనకి క్వశ్చన్లో చెప్పారు. సో కాబట్టి మనం ఏ పాయింట్ నుంచి డికి అంటే బేస్ ఆపోజిట్ సైడ్ ఏమొస్తుంది బీసీ, ఏకి ఆపోజిట్ వర్టెక్స్లు వచ్చి బీసీ అవుతుంది ఆపోజిట్ సైడ్. సో మనం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సొల్యూషన్ లెట్ ఏడి బి ద ఆల్టిట్యూడ్ of triangle ABC from vertex A. సో మనం ఇప్పుడు ఏడి అనేది ఆల్టిట్యూడ్ అని అనుకున్నాం. దెన్ అప్పుడు ఇదేమైంది, ఏడి లైన్ ఈజ్ పర్పెండికులర్ టు బీసీ అంటే ఏడి లైన్ బీసీ లైన్కి పర్పెండికులర్గా ఉంది అని అర్థం ఆల్టిట్యూడ్. సో ఏడి ఈజ్ పర్పెండికులర్ టు బీసీ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈక్వేషన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏడి లైన్ యొక్క ఈక్వేషన్ వచ్చి ఆల్టిట్యూడ్ యొక్క ఈక్వేషన్ అంటే ఏడి లైన్ యొక్క ఈక్వేషన్ మరియు లెంత్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్ అంటే ఏడి లైన్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ మీన్స్ డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ మనకి డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే దీని యొక్క మనకి ఏ లైన్ తెలిసి ఉండాలి, బీసీ లైన్ యొక్క ఈక్వేషన్ మనకి తెలిసి ఉండాలి అనమాట. సో అంటే పర్పెండికులర్ డిస్టెన్స్ కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. సో పర్పెండికులర్ డిస్టెన్స్ కావాలంటే ఏడికి పర్పెండికులర్గా ఉన్న లైన్ బీసీ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఈక్వేషన్ ద్వారా మనం ఇప్పుడు ఇక్కడ ఏడి లైన్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఏడి లైన్ యొక్క పర్పెండికులర్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే స్లోప్ ఆఫ్ బీసీ లైన్ యొక్క స్లోప్ కనుక మనకి తెలిస్తే, మనకి ఇక్కడ డి పాయింట్ తెలియదు కాబట్టి ఏ పాయింట్ ఒకటే తెలుసు. సో ఏసీ యొక్క స్లోప్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఏడి యొక్క స్లోప్ మనకి ఆల్టర్నేట్గా తెలుసు. సో పర్పెండికులర్ లైన్స్ అనగానే వాటి యొక్క స్లోప్స్ ఏమవుతాయి, పర్పెండికులర్ స్లోప్స్ ఒక స్లోప్ వచ్చి మరొక దాని యొక్క నెగిటివ్ స్లోప్ రెసిప్రోకల్ కదా. సో దాని ద్వారా మనం ఇప్పుడు స్లోప్ ఆఫ్ బీసీని ఫైండ్ అవుట్ చేసి ఏడి లైన్ యొక్క స్లోప్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. సో గివెన్ పాయింట్స్ని రాసుకుందాం. ఫస్ట్ గివెన్ పాయింట్స్ ఏ 2,3 బి 4,-1 సి 1,2. సో మనం ఇప్పుడు ఈ బీసీ యొక్క స్లోప్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో బీసీ అనగానే ఈ పాయింట్స్ వచ్చి x1 y1
ఇవి x2 y2 అవుతాయి. సో అప్పుడు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 బై 1 మైనస్ 4 ఈక్వల్స్ టు 3 బై మైనస్ 3. సో 3 గెట్ క్యాన్సల్ మైనస్ 1. సో ఇప్పుడు మనకి ఏడీ లైన్ యొక్క స్లోప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ ఏడీ ఈక్వల్స్ టు నెగిటివ్ రెసిప్రోకల్ కదా. సో మైనస్ 1 బై మైనస్ 1. సో మైనస్ గెట్ క్యాన్సల్. మనకి ఏడీ యొక్క స్లోప్ ఏమొచ్చింది 1. సో మనం ఇక్కడ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏడీ లైన్ యొక్క ఈక్వేషన్. దేర్ఫోర్ ది ఈక్వేషన్ ఆఫ్ altitude from vertex, ఏ వర్టెక్స్తో కదా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఏ 2, 3 స్లోప్ తెలుసు, ఏడీ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ ఎం ఈక్వల్స్ టు 1. అదేవిధంగా పాయింట్ తెలుసు మనకి. ఈక్వేషన్ ఫార్ములా ఏమవుతుంది, y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. సో ఈ పాయింట్ x1 y1. సో ఇంప్లాయిస్ y మైనస్ 3 1 x మైనస్ x1. x1 ఎంత మనకి ఇప్పుడు ఇక్కడ 2. సో 2. సో ఎక్స్ టర్మ్స్ని వై టర్మ్స్ని కాన్స్టెంట్స్ని ఒక సైడ్కి తీసుకుందాం. సో ఎక్స్ ఏం మార్చలేదు, ఈ టర్మ్స్ని ఇటు సైడ్ తీసుకుని వద్దాం. వై ప్లస్ వై మైనస్ వై అవుతుంది. -3 + 3 ఇక్కడ -2. సో +3 - 2 బిగ్ నెంబర్కి ప్లస్, సో +1 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద ఆల్టిట్యూడ్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేసాం. ఇప్పుడు మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే లెంత్ ఆఫ్ ఏడీ లైన్ యొక్క డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మన పర్పెండికులర్ డిస్టెన్స్ ఏడీ, పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ బీసీ కాబట్టి. సో మనం ఇక్కడ బీసీ లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత మనం పర్పెండికులర్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ the line passing through B 4, -1 మరియు స్లోప్. మనం ఇక్కడ స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం కదా, బీసీ యొక్క స్లోప్ -1 అని. సో దేర్ఫోర్ ఇక్కడ స్లోప్ m ఈక్వల్ టు -1. సో మనకి ఇప్పుడు ఈక్వేషన్ తెలుసు, y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది x1 y1. సో y మైనస్ ఆఫ్ మైనస్ +1 m -1 x -4. y +1 మైనస్తో మల్టిప్లైస్ చేస్తే -(-) సో ఎక్స్ టర్మ్స్ని వై టర్మ్స్ని ఈక్వల్కి ఇటు సైడ్ తెప్పించుకుందాం. వై మార్చలేదు, ప్లస్ వై ఇటు సైడ్ వస్తే -4 అవుతుంది. +4 ఇటు సైడ్ వస్తే ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ -4 అవుతుంది. సో -4 + 1 -3 ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్. మనం ఇప్పుడు లెంత్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఏ ఫామ్లో ఉండాలి ఈక్వేషన్, ax + by + c ఈక్వల్స్ టు 0. సో మనకి ఇక్కడ ax + by + c ఈక్వల్స్ టు 0 వచ్చింది. మళ్ళీ పాయింట్ ఏమిటి ఇక్కడ మనకి ఏ పాయింట్ ద్వారా వెళ్తుంది. సో ఏ పాయింట్ 2, 3. సో మనం ఇప్పుడు ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం.
length of altitude from the point A ఈక్వల్స్ టు ఏ పాయింట్ ఎంత మనకి 2, 3. సో దీని ద్వారా మరియు ఈ ఈక్వేషన్లో ఏ వచ్చి ఏమైంది 1, బి వచ్చి 1, సి వచ్చి -3. సో ఈ వాల్యూస్ అన్నిటిని మనం డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు mod ax1 plus by1 plus c by root of a square plus b square. సో ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ వాల్యూస్ని. d ఈక్వల్స్ టు mod a1 అంటే a1 సో 2, b3 b1 మరియు y1 వచ్చి 3. సో c -3 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో ఇప్పుడు ఇదేమైంది మనకి 2 + 3 5 -3 2. సో 2 బై రూట్ 1 + 1 2. సో మనం ఇక్కడ మాడుంది కాబట్టి పాజిటివ్ వాల్యూ వస్తుంది. మనం రూట్ 2ని ఎలా రాసుకోవచ్చు రూట్లో 2 అంటే √2 × √2. సో మనకి ఇక్కడ డినామినేటర్లో √2 ఉంది. సో ఈ √2 గెట్ క్యాన్సల్. సో √2 యూనిట్స్ మనం ఫైండ్ అవుట్ చేసిన లెంత్ ఆఫ్ ఆల్టిట్యూడ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు √2 యూనిట్స్. దేర్ ఫోర్ మనం ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్ ఇక్కడ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం కదా ఆల్టిట్యూడ్ యొక్క ఈక్వేషన్ ఇది. సో మనం ఇది ఇక్కడ రాసుకుందాం. x - y + 1 = 0 మరియు డిస్టెన్స్ √2. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ y x - y + 1 x - y + 1 = 0 మరియు లెంత్ ఆఫ్ ఆల్టిట్యూడ్ ఈక్వల్స్ టు √2 యూనిట్స్. సో మనం ఇప్పుడు రోమన్ నెంబర్ 2లో 7th ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు ఏ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి మరియు లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఏ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆల్టిట్యూడ్ అంటే ట్రయాంగిల్ యొక్క లెంత్ని ట్రయాంగిల్ యొక్క హైట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అంటే ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసామన్నమాట. So if you have any doubts you can ask in comments. In next video we will solve 8th problem. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.